డైలీ టేస్ట్ ది డైలీ. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్, వికారాబాద్ వేర్వేరు జిల్లాలకు చెందిన వేల మంది పేదలకు డబ్బులు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని బాలాపూర్ మండలం కొర్మల్గూడ ఇందిరానగర్ కు చెందిన కల్లెం అంజయ్య, సునీల్ మరికొంతమంది వ్యక్తులు నమ్మబలికారు. ఒక్కొక్కరి నుంచి 6,000 నుంచి 50,000 వరకు వసూలు చేశారు. 3 ఏళ్ల నుంచి ఈ దందా చేస్తున్నారు. ఇళ్లు లేవని గట్టిగా అడిగితే ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఇచ్చారు. కలెక్టర్ వద్దకు వెళదాం, తమ వెనక పెద్దవాళ్లు ఉన్నారంటూ కాలం గడిపారు. ఎంతకీ ఇళ్లు అప్పగించకపోవడంతో మోసపోయామని గ్రహించి ఆదిపట్ల పోలీసులకు ఆశ్రయించారు. దీనిపై కళ్ళెం అంజయ్య వర్షన్ మాత్రం వేరుగా ఉంది. బాధితుల డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని, తమకు కాస్త సమయం కావాలని చెబుతున్నారు. తీసుకురండి, ఇప్పిద్దాం, 1000 ఇండ్లు ఇప్పిద్దాం, హైదరాబాద్ అంతా మనదే, గవర్నమెంట్ అంతా మనదే అని చెప్పడం మీరు తప్పు కాదు, మేము నమ్మి ఇవ్వడం మా తప్పు. అన్న, నా పేరు రవి, నాది వికారాబాదు. తుర్మల్గూడ గవర్నమెంట్ ఇండ్లు ఉన్నాయి కదా, తుర్మల్గూడ, అక్కడ కల్లెం అంజయ్య మరియు అతనితో పాటు ఇంకో కొంతమంది, అంటే మాకు పరిచయం ఉన్నది కల్లెం అంజయ్య, అతనితో పాటు ఇంకో కొంతమంది టీం తయారయ్యి అందరి దగ్గర సునీల్ అనే మెయిన్ క్యాండిడేట్ అంట, మాకు తర్వాత తెలిసింది. కొంతమంది చాలా మంది దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తాము అని చెప్పేసి కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. అది ఎంత మొత్తం అనేది అంటే మినిమం 6,000 నుంచి దాదాపుగా 1,00,000 వరకు, అంటే క్యాండిడేట్ ఒక పొజిషన్ బట్టి డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళని తీసుకొని వాళ్ళు ఏం చేసుకుంటున్నారని అయితే మాకు తెలియదు. కానీ మేము డబ్బులు కట్టిన వాళ్ళకి ఎన్నో 100 సార్లు ఫోన్ చేసినాము. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు వెంబడి తిరుగుతున్నాము. ఏమైంది, డబ్బులు తీసుకున్నారు, మా ఇండ్లు అంటే మమ్మల్ని నమ్మించడానికి వాళ్ళు ఏదో ఒక డూప్లికేట్ పేపర్ పీడిఎఫ్గా చేసి మాకు పంపడము, లేకుంటే ఏదో ఒక లిస్ట్ పంపడము, అవన్నీ పంపడం జరిగింది. అవి చూసి ఇంకా మీకు రేపు వస్తాయి, ఇంకా నెక్స్ట్ మంత్ వస్తాయి, నెక్స్ట్ వీక్ వస్తాయి అన్న పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. మాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. అయితే వాళ్ళు మాకు పంపిన పీడిఎఫ్ల రూపంలో మేము చెక్ చేసిందంటే మాలాంటి బాధితులు మినిమం 4,000 మంది మాకు కనిపించారు లిస్టులో. సో మేము అనుకున్నాం ఇది చాలా పెద్ద ఎత్తున వీళ్ళు ఏదో చేస్తారు, ఇది నిజమైతే కాదు. నిజమైతే 4,000 మందికి ఒక గవర్నమెంట్ ఇప్పటివరకు ఇవ్వట్లేదు మేము చూసే న్యూస్ల ప్రకారము. సో వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారని మేము అర్థం చేసుకొని మేము చాలామంది వచ్చి ఇక్కడ వాళ్ళని నిలదీయడం జరిగింది. నిలదీస్తే వాళ్ళు మాతో బయసాడుతారు తప్పితే కానీ సరేలే డబ్బులు ఇస్తామంటారు, కానీ అదేంటి ఇంకా గొడవ చేయకండి, మేము ఇచ్చినప్పుడు తీసుకోండి అనేది కన్విన్స్ చేస్తారు. సో మేము అనుకున్నది ఏంటంటే డబ్బులు కాదు, మాలాంటి వాళ్ళు గరీబ్ వాళ్ళు ఎంతో మంది నష్టపోతారు, వీళ్ళని నమ్మి ఇది జరగకుండా చేయాలి అనే ఉద్దేశంతో మేము కంప్లైంట్ ఇవ్వాలి.